హాయ్ అండి, నమస్తే. నేను మీ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను. వెజ్ మంచూరియా అండి. పేరు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే డిష్ అండి ఇది. ఈ డిష్ ఎంత తిన్నా కడుపు మాత్రమే నిండుతుంది కదండి, మనసు మాత్రం అస్సలు వద్దనదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాబేజ్ని మనకు వీలైనంత సన్నగా చేసుకోవాలండి. తర్వాత ఒక క్యారెట్ తీసుకొని తుడుముకోవాలి. ఒక బంగాళదుంపని కూడా ఉడికించి పెట్టుకొని దాని తొక్కు తీసి పెట్టుకోవాలండి. మామూలుగా చేత్తోనే స్మాష్ చేయొచ్చు, అది కాలుతుందని నేను దాన్ని యూజ్ చేశాను అంతే. చేత్తో అయినా స్మాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్, మనం స్మాష్ చేసుకున్న బంగాళదుంప, క్యాబేజీ వీలైనంత సన్నగా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఈ మూడిట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేవాటికి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారము, సాల్ట్, మిరియాల పొడి, సాల్ట్ తగినంత తీసుకోండి, మిరియాల పొడి కొంచెం, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, వేసుకొని వాటర్ అసలు పడదండి, క్యాబేజీలో వాటరే సరిపోతుంది. గట్టిగా చపాతీ పిండి ముద్దలా కాకుండా కొంచెం సాఫ్ట్గానే వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మనం మామూలుగా అన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటాం కదండి రౌండ్గా, కానీ ఇది రౌండ్గా చేస్తే అంత బాగోదు, అట్లా షేప్లెస్గా ఉండాలి. అలా ఒక ప్లేట్లో చేసి పెట్టుకోవాలండి ఫస్ట్. అంటే మనకి ఒక ప్లేట్ చాలకపోతే ఇంకో ప్లేట్లో అయినా చేసి పెట్టుకోవచ్చు. మొత్తం మనం కలిపిన ముద్దనంతా అట్లా చేసి పెట్టుకోవాలి, అప్పుడు ఆయిల్లో వేసుకోవటానికి ఈజీగా ఉంటుందండి. ఇట్లా ఒక్కొక్క దాన్ని ఆయిల్ హీట్ అయ్యాక వదులుకోవాలండి, ఒక్కొక్క బాల్ని. అప్పుడు షేప్లెస్గా చేసుకుంటే ఏమవుతుందంటే లోపల కూడా బాగా క్రిస్పీగా వేగుతుందండి. రౌండ్గా చేసుకుంటే ఆ పైన లేయర్ మట్టుకే క్రిస్పీగా వస్తుందన్నమాట. అందుకు మనం ఇట్లాగా చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేవాటికి మనం వేయించుకోవాలండి. బాగా వేగాక ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా అయినా తినేసేయచ్చండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అయినా. ఇప్పుడు మంచూరియన్ చేసుకోవటానికి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక గార్లిక్ అండి, అది కట్ చేసుకున్న గార్లిక్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాబేజీ ఈ తరుగంతా వేసుకొని ఫుల్గా వేయించుకోని అవసరం లేదండి, ఒక 60% వేయించుకున్న తర్వాత దీంట్లో సాసెస్ యాడ్ చేసుకుంటామండి. చూడండి అలా వేగితే చాలు. ఈలోపు మనం సాసులన్నీ తీసి పెట్టుకుంటే ఈజీగా వేసుకోవచ్చు. దీంట్లో టమోటా కచప్ 1 టీ స్పూను,
రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూను, సోయా సాసు, వెనిగర్ కూడా వేసానండి. కొంచెం ఒక మూత వేసాను. ఇప్పుడు 1/2 స్పూన్లో కార్న్ఫ్లోర్లో వాటర్ కలిపి వేసానండి. మీకు డ్రైగా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా వేయకుండానే వేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్ కావాలంటే కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత వేయాలండి. మేము కొంచెం ఓవర్ సాఫ్ట్గా తింటాము, అందుకు నేను వాటర్ కూడా పోసుకున్నాను. ఈ మూడిట్లో మీకు ఏ మెథడ్ నచ్చితే అది ఫాలో అవ్వండి. డ్రైగా కావాలంటే కార్న్ఫ్లోర్ వాటర్ కూడా పోయిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్ కావాలంటే కార్న్ఫ్లోర్ వాటర్ పోసుకోవాలి. 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ కలుపుకొని ఆ వాటర్ పోసుకోవాలి. ఇంకా సాఫ్ట్ కావాలంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో ఉడికించుకోవాలండి. అప్పుడు ఓవర్ సాఫ్ట్ అవుతుంది అన్నమాట ఆ గోబీ అన్నీ. దాంట్లో బాగా ఉడికించుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి నేను. చివరిలో కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోవాలండి. కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకున్నాను నేను. అంతేనండి. ఇప్పుడు ఇంకా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకొని ఎంజాయ్ చేయటమే. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.